వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో దేవి శరన్నవరాత్రుల సందర్భంగా పైడిపర్రు గ్రామంలోని శ్రీ బాల వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పైడిపర్రు వాసులు దీక్ష తీసుకున్న భవానీ భక్తులకు అన్నదాన కార్యక్రమం రోజుకి ఒక దాతతో ఏర్పాట్లు చేశామని అన్నదాన బలరాం అన్నారు. శరన్నవరాత్రుల దీక్ష తీసుకున్న భవానీ భక్తులు నియమ నిష్ఠలతో తయారు చేసే శాకాహారం భోజనం అందజేయాలని సంకల్పంతో ప్రతి ఏటా అందజేస్తున్నారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలోని కొమ్ముల సోమేశ్వరరావు, చినిమిల్లి సాంబశివరావు, పైడిపర్రు ప్రజలు పాల్గొన్నారు. भवानी तल्ली ये सिनमाला भवानी माला गर्वनी माला भवानी माला कैसे दीक्षा भवानी दीक्षा पेदवाडिल्लो अम्मनि चूडु जय भवानी जय भवानी తీసుకున్న భక్తులందరికీ కూడా ఇక్కడ ఉచిత అన్నదానం మనం చేయాలని చెప్పి మా ఫ్రెండ్ సర్కిల్ మేము అందరం కూడా ఈ పైడిపర్రు ప్రాంతంలో ఉన్న ప్రజలందరం కూడా అనుకుని ఇక్కడ ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 4 సంవత్సరాల నుంచి ఈ దేవాలయం నందు ఇలా అన్న వితరణ కార్యక్రమం చేస్తున్నాం. సుమారుగా 600 నుంచి 700 వరకు కూడా భక్తులు వచ్చి అన్న ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఇలా చాలా సంతోషంగా ఉంది. మా ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చి ఎవరి వంతుగా వాళ్ళలో అంతా కూడా సహకారం చేస్తూ ఈ అన్నదాన కార్యక్రమంలో అందరూ పాల్గొంటూ బాగా చక్కగా జరుగుతుంది. ప్రతి దశమి విజయదశమి రోజులు ఆ 9 రోజులు కూడా ఈ బాల వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు ఎవరైతే భవానీ భక్తులు ఉన్నారో ఆ భక్తులందరికీ కూడా అన్నదానం ఏర్పాటు చేస్తాను మేము అందరం తలంపించి ప్రతి సంవత్సరం అమ్మదయ్యతో ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలగించాలని సుప్రీంకోర్టు కోరిన నివేదిక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పంపించి ఆదివాసీల పక్షాన నిలబడాలని, అదేవిధంగా అక్రమంగా వలస వచ్చి నివసిస్తున్న లంబాడాలను ఎస్టీ కుల ధృవీకరణ పాత్రలు జారీ చేయకూడదని డిమాండ్తో ఈరోజు ఆదివాసీ హక్కుల పోరాట సమితి, తుడుం దెబ్బ, తాంసీ మండల కమిటీ మరియు పంచాయతీ రాహి సెంటర్ 9 తెగల సంఘాల అమ్ముగపు నుంచి తాంసీ మండల తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అక్కడున్న స్థానిక తహసీల్దార్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇక్కడ మహారాష్ట్రలో బీసీలు ఉన్నారు, కర్ణాటకలో ఎస్సీలు ఉన్నారు, గుజరాత్లో ఓసీలు ఉన్నారు. ఎస్టీలు అవుతున్నారు. నివేదిక పంపిస్తున్నారు. కలెక్టర్ కూడా ఇచ్చినాం సార్ మీరు ఇవ్వద్దని చెప్పేసి. కాబట్టి అప్పుడు డిఎన్టీలు డీనోటిఫైడ్ ట్రైబ్స్ అది కూడా మైదాన ప్రాంతంలో అప్పుడు చదువు కోసం తీసుకున్నారు. షెడ్యూల్ ప్రాంతంలో కాదు, షెడ్యూల్ ప్రాంతంలో అప్పుడు ఇచ్చినచ్చు. కానీ ఇవ్వాలి ఇప్పుడైతే బాపట్ల జిల్లాలోని కొత్తపాలెం లోగల మహర్షి ఆశ్రమ గోశాలలో దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 2వ రోజు విశిష్ట పూజా కార్యక్రమం జరిగింది. అనంతరం దుర్గా గణపతి హోమం, గోపూజ, వన నాగ సహిత మానసాదేవి విశిష్ట పూజా కార్యక్రమం నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో బి బాబు నాగేంద్ర, వంశీ శర్మ, కౌండిన్య శర్మ, మలిశెట్టి బ్రహ్మరాంబ, బూర్లే భాగ్యలక్ష్మి, వెలగ ప్రసన్నదేవి, శ్యామలాదేవి పాల్గొన్నారు. ఓమాహ్రీం నమః మాతృరూపిణ్యే నమః
महालक्ष्म्ये नमः महासिद्ध्ये नमः सर्वाद मोहिन्ये नमः मदनाकराय नमः मधुसूदनसोदर्ये नमः मीनाक्षे नमः क्षेमसंयुक्ताय नमः नागेन्द्रतनयाय नमः रमायै नमः विक्रमपदाक्रान्ताय नमः त्रिस्वराय नमः ददाति साम्राज्यं भोज्यो स्वराज्यं वैराज्यो पारमेष्टकं राज्य महाराज्यमाधिपत्यर्यो कर्पूरान्तमकृत्यतेजो निराजं दर्शयामि नीराजाग्रसिद्ध आत्मनयां समर्पयामि नमस्करोमि नमः पार्वतीपतये हर हर महादेव दुर्गा माता को मानसा देवी माता को ओम सद्यो जातं प्रपद्यां सद्यो जाताय वे नमो नमः रामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमः रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमः बलविकरणाय नमः बलाय नमः बलप्रमदनाय नमः सर्वभूतजमनाय नमः मनोन्मनाय नमः घोरेभ्यः घोरेभ्यः सर्वसर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः तत्पुरुषाय श्रीमात्रे नमः ओम 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 श्रीमात्रे ओम माहेन्द्रे नमः मातृरूपिण्ये नमः महालक्ष्म्ये नमः। విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గంలోని మన పరిసరాలను మనమే శుభ్రంగా ఉంచాలని వస్త్ర సంచులను వినియోగించండి స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమాలను జయప్రదం చేయాలి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర విజయవంతం చేయండి డాక్టర్ ఐ విజయబాబు ప్రిన్సిపల్ డాక్టర్ విఎస్ కృష్ణ డిగ్రీ కాలేజ్ మన పరిసరాలను మనమే పరిశుభ్రంగా ఉంచాలి అని డాక్టర్ విఎస్ కృష్ణ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఐ విజయబాబు కోరారు ఈ కార్యక్రమంలో మనోబంధు ఫౌండేషన్ జాతీయ నాయకులు భూపతి రాజు రామకృష్ణరాజు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ బి లక్ష్మి బోటనీ ఫ్యాకల్టీ పద్మావతి పుష్పలత సుజాత స్వామి నాయుడు పాల్గొన్నారు విజయనగరం జిల్లా మెంటాడ మండలం మేసాలపేట సచివాలయంలో మంగళవారం స్వస్థనారీ సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు జరిగే కార్యక్రమంలో సర్పంచ్ మహంతి రామానాయుడు ఆధ్వర్యంలో చల్లపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ ఎం ఉషారాణి మాట్లాడుతూ ఓపీ 111 మందికి పరీక్షలు నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహంతి సత్యారావు, వైస్ సర్పంచ్ కలిశెట్టి లక్ష్మణ, కోరాడ ఈశ్వరరావు, ఎంపీహెచ్ఓ అప్పలనాయుడు, సూపర్వైజర్ ఉదయ్ కుమార్ పాల్గొన్నారు. ఎలా తీసుకోవాలి, గర్భిణీలైనా సరే లేదంటే కిషోర్ బాలికలు వాళ్ళకి చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే రక్తహీనత గుర్తించడానికి రక్త పరీక్షలు అనేవి నిర్వహిస్తున్నాం ఇక్కడ.
అలాగే క్షయవ్యాధికి సంబంధించి స్క్రీనింగ్ అనేది ఇక్కడ జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ ఇమ్యునైజేషన్ అంటే టీకాలు ఎవరికైతే అర్హత ఉండి ఇంకా వేసుకున్న వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి ఇక్కడ టీకాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇంకా వాళ్ళ మానసిక ఆరోగ్యం ఎలా ఉండాలనేది కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరూ ప్రతి మహిళ కూడా ఈ ప్రోగ్రామ్ని వాళ్ళు ముందుగా ఈ పరీక్షలు చేయించుకోవడం వల్ల ఆరోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు. ఈరోజు ప్రస్తుతానికి ఓపీ 75 వచ్చాయి, ఇంకా వస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలంలో ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర మాట్లాడుతూ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లోనే హైడ్రో పవర్ ప్రాజెక్టు ఒప్పందాలను రద్దు చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. హైడ్రో పవర్ ప్రాజెక్టుల నిర్మాణ ఒప్పందాలు జీవో 51ని రద్దు చేయాలని, ఆదివాసుల అనుమతి లేకుండా డ్రోన్ సర్వేలు చేసే కంపెనీలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టాలని, కేంద్రం ఇచ్చిన పర్యావరణ అనుమతులను రద్దు చేయాలని సంఘం స్పష్టం చేసింది. అలాగే వేంగడలో కూడా పాలసీలో తక్కువ చైతన్యం ఉంది, పెద్దబిడ్డలో ఆ ప్రాంతాల్లో రాబోయే కాలంలో ఈ యొక్క ఒప్పందాలు చట్ట విరుద్ధం. 5వ షెడ్యూల్ ప్రాంతంలో 1/70 చట్టాన్ని ఉల్లంఘించి, అటవీ హక్కుల చట్టాన్ని ఉల్లంఘించి, పీచా చట్టాన్ని ఉల్లంఘించి ఈ యొక్క హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. ఆ యొక్క ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్లడానికి చిట్టవలస 13వ జియో విడుదల చేసింది, పెదకోట 51 జియో విడుదల చేసింది. ఆ జియో యొక్క సారాంశం ఏంటంటే చుట్టుపక్కల నీటి వనరులు అంతా కూడా ఉపయోగించుకుంటారు. అలాగే అక్కడ భూములంతా కూడా సర్వే చేయడానికి, అది ప్రైవేట్ సంస్థలకు ఇవ్వడానికి ఆ యొక్క జియోలు ప్రభుత్వం విడుదల చేసి ఉన్నది. ఆ జియోలని అంతా కూడా రద్దు చేయాలని చెప్పి మేము రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. రాబోయే కాలంలో ప్రభుత్వం దిగి రాకపోతే ఈ యొక్క ప్రజలు, ఆదివాసులు అందరూ కూడా మరో బాక్సైట్ పోరాటం చేయడానికి సిద్ధం అవుతున్నారని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేయడం జరుగుతుంది. గతంలో 2023లోనే వైసీపీ ప్రభుత్వం ఆయంలోనే జరిగింది అన్నారు. మరి 27వ తారీఖున అదే పార్టీ ఇది అంతా కూడా గిరిజన సంఘంగా హైడ్రో పవర్ ప్రాజెక్ట్ వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో జరిగే మీటింగ్. ఇది 27వ తారీఖున జరిగే మీటింగ్. అందుకే మేము ఎమ్మెల్యే గారు కానీ అక్కడ ఉన్న వైసీపీ పార్టీ కానీ మేము విన్నవిస్తున్నాం, మీరు మీ జగన్ ఉన్నప్పుడే ఒప్పందాలు జరిగాయి, ఆ ఒప్పందాలు రద్దు చేసుకుని ఆదివాసుల దగ్గర మీటింగ్ రావాలి, లేకపోతే మీరు ఆదివాసులు మోసం చేసినట్టే అని చెప్పి ఆదివాసులు అందరూ ప్రశ్నిస్తున్నారు. అందుకే అక్కడ పోరాట కమిటీ కూడా వాళ్ళందరికీ చెప్పింది. బాపట్ల జిల్లాలో స్త్రీ పాత్రల పోషణలో స్థానం నరసింహారావుది అని, అద్వితీయమైన స్థానం అని డాపీసీ సాయిబాబు అన్నారు. నరసింహారావు 123వ జయంతి సందర్భంగా ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో ఎస్ఎంజీ జూనియర్ కళాశాలలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన ప్రతిభ, పాఠవాలు అనన్య సామాన్యమైనవి ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. 4 దశాబ్దాల పాటు తెలుగు నాటక రంగాన్ని ఏలారాయణ అన్నారు. ఈ కళాశాల ప్రిన్సిపల్ బి దుర్గాప్రసాదరావు, అధ్యాపకులు సత్యప్రసాద్, సుమతి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర నాటక రంగాన్ని ఏలారు పద్మశ్రీ స్థానం నరసింహారావు. ఆయన స్త్రీ పాత్రలకు పెట్టింది పేరు. స్త్రీ పాత్ర పోషణలో ఆయనది అద్వితీయమైన నటన. ఆ రోజుల్లోనే మరి అంతర్జాతీయ స్థాయిలో కూడా అనేక ప్రదర్శనలు. ఆయన బాపట్ల వాసి కావడం అందరికీ గర్వకారణం. బాపట్ల బోర్డు స్కూల్లో విద్యాభ్యాసం చేశారు. బాపట్ల చాలా కాలం తర్వాత తెనాలి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యారు. ఇటువంటి గొప్ప నటుడు ఆ రోజుల్లో ప్రేక్షకుల్ని తొలి పద్మశ్రీ ఆయనకి నాటక రంగంలో. అటువంటి వ్యక్తి బాపట్ల వాడుకోవడం మరి మంచి కనుక వారిని స్మరించుకోవడం కనీసం కదా.
దశాబ్దాల పాటు ఆంధ్ర నాటక రంగాన్ని ఏలారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శ్రీ మావుళ్ళ అమ్మవారి ఆలయంలో 2వ రోజు దసరా జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజు మావుళ్ళమ్మ శ్రీ బాల త్రిపుర సుందరిదేవి అలంకారాలతో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. భీమవరంలో శ్రీ మావుళ్ళ అమ్మవారి ఆలయంలో 2వ రోజు మహోత్సవాలు. బాపట్ల జిల్లాలో పంచాయతీలు సొంతంగా ఆదాయం పెంచుకునే విధంగా పంచాయతీ అధికారులు దృష్టి పెట్టాలని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. కర్లపాలెం మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీలలో సొంత ఆదాయ వనరుల పెంపుదలపై సర్పంచ్లు, కార్యదర్శులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, డిజిటల్ అసిస్టెంట్లు 2 రోజుల పాటు జరుగు అవగాహన సదస్సుకు ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఈఓపీ ఆర్డీ ఐనంపూడి శ్రీనివాసరావు, సూపరింటెండెంట్ రజని తదితరులు పాల్గొన్నారు. శిక్షణ కార్యక్రమం పంచాయతీలో సొంత ఆదాయ వనరులను పెంచుకోవడం ఎలా, దీని మీద ఇవాళ రేపు 2 రోజులు పూర్తి టైం కంప్లీట్ గా ఉండాలి. ఎలా పెంపొందించుకోవాలి, వాటి ద్వారా గ్రామాలు ఎలా అభివృద్ధి చెందుతాయి అనేటువంటి దాని మీద మీకు ట్రైనింగ్ ఇస్తారు. అదేవిధంగా స్థానిక ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి ఆర్థిక సంఘం నిధులపై ఆధారపడకుండా గ్రామాల్లో సొంత ఆదాయాలను ఎలా పెంచుకోవాలి, వాటికి మార్గాలు ఎలా అన్వేషించాలి అనే దాని మీద ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తారు. కాబట్టి మీరందరూ కూడా పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు గ్రాంట్లు, పన్నులు, లీజ్, లైసెన్స్ వివరాలు ఇవన్నిటిపై కూడా పూర్తి అవగాహనతో మీకు ఈరోజు ట్రైనింగ్ ఇస్తారు. కాబట్టి అన్ని గ్రామాల్లో ఇళ్ళున్నాయి, ఇళ్ళన్నిటి కూడా సరైన నిబంధనల ప్రకారం ఇంటి పన్నులు వేయడం ద్వారా పంచాయతీలకు ఆదాయం వస్తాయి. కాబట్టి ఇంటి పన్నులు విధించడంలో కూడా కరెక్ట్ అయిన గవర్నమెంట్ ఇచ్చే నియమ నిబంధనల ప్రకారం ఆ ఇంటి పన్నులు విధిస్తే మనకి ఆదాయం వస్తుంది. అదేవిధంగా సెల్ టవర్స్ ఉంటాయి, అన్నింటి మీద మనం పన్ను వేస్తున్నాం. అదేవిధంగా లైసెన్స్ ఫీజులు, తర్వాత మార్కెట్ కాంప్లెక్స్లు ఇవన్నీ కూడా మనం నిర్మించుకుంటే దాని మీద ఇప్పుడు సపోజ్ మనకి ఒక 10 లక్షలు ఉన్నాయి, మార్కెట్ కాంప్లెక్స్లు ఇలాంటివన్నీ కూడా కట్టే గోడౌన్స్ ఇవన్నీ కట్టే వాటి మీద మనకి ఆదాయం వస్తాయి. అన్నింటి కూడా సొంత వరకు సమకూర్చుకోవచ్చు. కాబట్టి ఇవన్నింటి మీద పూర్తి అవగాహన మీరు అందరూ కలిగి ఇక్కడ ట్రైనింగ్ లో పూర్తి శిక్షణ పొంది మీ యొక్క విధి విధానాల్లో సక్రమంగా మీ బాధ్యత మీరు నిర్వర్తించాలి. బాపట్ల జిల్లా కర్లపాలెం పంచాయతీ గ్రామ దేవత పెద్దింటమ్మ తల్లి ఆలయంలో దసరా నిర్వాచక స్వామి బృందావనం శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో మారేడు దళాల పూజ, సామూహిక కుంకుమ పూజలు, శ్రీ సూక్తం, శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర పారాయణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
హైదరాబాద్ గాంధీ భవన్ లో ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక సిద్దిపేట జిల్లా నర్మేటలో ఆయిల్ ఫ్యాక్టరీ పూర్తి చేశారని, ఈ రోజు హరీష్ రావు అక్కడికి వెళ్లి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఎప్పుడో పూర్తి చేసే వాళ్ళము, కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టే లేట్ అయిందని, హరీష్ రావు ఓట్ల కోసం అయితే మాట్లాడుకో, హరీష్ రావు మాట్లాడారని, మీ ఓట్ల రాజకీయాల కోసం ఫ్యాక్టరీ మీద రాజకీయం చేయొద్దు అని మండిపడ్డారు. సందర్భంలో హరీష్ రావు ఉద్దేశించి ఒక మాట మాట్లాడుతున్నారు. హరీష్ రావు సిద్దిపేట ఏమన్నా కంపెనీ అనుకుంటున్నాడా, సిద్దిపేట కంపెనీ అనుకుంటున్నాడా, ఏదో మాట అన్నట్లుంది. ఈయనకు మతి అంతా అయిపోయి ఏం మాట్లాడుతుండో అర్థం కాలేని పరిస్థితుల వల్ల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్మాణం మొదలు పెట్టుకొని పూర్తి చేసుకున్న సందర్భంలో ఆగమాగం అయిపోయి అది నేనే చేసిన అని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి. చాలా ఉపన్యాసం దాదాపు ఒక 30 నిమిషాలు మాట్లాడుతున్నాడు ఆయన అనేక విషయాల మీద. నేను చాలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరందరూ గమనించాల్సిన అవసరం ఉన్నది. ఇలా రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసిన సంగతి మర్చిపోవద్దు. ఇలా రైతులకు ఇదే సబ్సిడీలో ఇలా డ్రిప్ లో ఇలా ఎస్సీలకు 100%, బీసీలకు 90%, జనరల్ ఓసీలకు 80% సబ్సిడీ ఇచ్చి. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం అంబాజీపేట గ్రామ శివారులో దుర్గామాత ఆలయం ముందు ఉన్న భూమిని ఇతరులు కొనుగోలు చేయడం జరిగింది. అట్టి భూమి గత కొన్ని రోజులుగా గ్రామస్తులు దుర్గామాత ఆలయం కోసం స్థలాన్ని వదలాలని పలుమార్లు సూచించడం జరిగిందని, భూమిని వదలకుండానే నేడు భూమిని కొనుగోలు చేసిన వ్యక్తి కడీలు వేయడానికి గుంత తీయడంతో గ్రామస్తులు ఆందోళన దిగారు. దుర్గామాత ఆలయం ముందు ఉన్న భూమిని వదిలిపెట్టాలని ఎన్ని కేసులు అయినా భరిస్తామన్నారు. ఆ భూమిని కాపాడాలంటూ గ్రామస్తులు, మహిళలు, చంటి పిల్లలతో సహా వచ్చి మెదక్ చేగుంట రోడ్డుపై రాస్తారోకో ధర్నా చేపట్టారు. ఇటు దేవాలయం దుర్గామాత కోరిన కోరికలు తీర్చే అమ్మవారిని ఎట్టి పరిస్థితుల్లో భూమిని వదలాలని పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. మెదక్ జిల్లా చిన్నశంకరపేట మండలం అంబాజీపేట గ్రామ శివారులో దుర్గామాత ఆలయం ముందు ఉన్న భూమిని ఇతరులు కొనుగోలు చేయడం జరిగింది. అటు భూమి గత కొన్ని రోజులుగా గ్రామస్తులు దుర్గామాత ఆలయం కోసం స్థలాన్ని వదలాలని పలుమార్లు సూచించడం జరిగిందని, భూమిని వదలకుండానే నేడు భూమిని కొనుగోలు చేసిన వ్యక్తి కడీలు వేయడానికి గుంత తీయడంతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. దుర్గామాత ఆలయం ఉన్న భూమిని వదిలిపెట్టాలని ఎన్ని కేసులైనా భరిస్తామన్నారు. ఆ భూమిని కాపాడాలంటూ గ్రామస్తులు, మహిళలు, చంటి పిల్లలతో సహా వచ్చి మెదక్ చేగుంట రోడ్డుపై రాస్తారోకో ధర్నా చేపట్టారు. ఇట్టి దేవాలయం దుర్గామాత కోరిన కోరికలు తీర్చే అమ్మవారని, ఎట్టి పరిస్థితుల్లో భూమిని వదలాలని పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.
హైదరాబాద్ ఇలా సగంకే చర్చ చేసుకొస్తుడు అనే మాటకు మా బదనం అవుతున్నాం సార్. నేను ఏంటంటే అదేదో మీరైనా మాట్లాడారు మీరు ఈడికే మీరు ఏం చెప్తున్నాడు మాకు హాని జరిగింది అంట. భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకల సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘనంగా నిర్వహించేందుకు సెప్టెంబర్ 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు స్వస్తి నారీ స్వశక్తి పరిహార్ అభియాన్లో భాగంగా అనేక వ్యాధులతో బాధపడే రోగుల పట్ల శ్రద్ధ చూపించే దిశగా గ్రామాన వైద్య శిబిరాలు నెలకొల్పి ప్రత్యేక వైద్యతో పరీక్షలు నిర్వహించి ప్రజలందరికీ ఆరోగ్యంగా ఉంచడమే బాధ్యతగా తీసుకుని జన్మదిన వేడుకలు నిర్వహించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోడీ జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నాయి. సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి మనకి అక్టోబర్ 1వ తారీఖు వరకు కూడా ప్రతి గ్రామంలో 104 ఏ గ్రామం అయితే ఆ రోజు వెళ్తుందో ఆ గ్రామంలో ప్రతిదీ కూడా బీపీ నుంచి షుగర్ నుంచి అలాగే బ్లడ్ టెస్ట్ నుంచి ప్రతిదీ కూడా ఉచితంగా ప్రజలందరికీ కూడా చేసి వారికి ఒక ఐడి క్రియేట్ చేసి ఆ ఐడి ప్రకారంగా ప్రతి వ్యక్తి కూడా 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ అభియాన్ ఐడి ద్వారా దేశంలో ఎక్కడైనా ట్రీట్మెంట్ చేయించుకునే విధంగా కొత్త పథకం మన నరేంద్ర మోడీ గారు ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈ రోజు ఆ కార్యక్రమం పురస్కరించుకొని మన కోటమందూరు మండలంలో మండల నాయకులు గాడి రాజబాబు గారు, పోతల సూరిబాబు గారు, అలాగే మన ఎమ్మెల్యే దివ్యమ్మ గారి ఆదేశాల మేరకు కోటమందూరు గ్రామంలో ఉన్నటువంటి పిహెచ్సిలో ఈవేళ ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఈ ఎఫ్డిపి ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడ ఆ రోజు మేము వెళ్ళి ఆ ఊర్లో అందరికి చూసి ఇలాగా కార్యక్రమాన్ని జయవంతం చేస్తున్నామండి. ఈ రోజు మనకి జనరల్ సర్జన్ గారు వచ్చారండి, జీజీహెచ్ నుండి. సో అలాగే మన బొద్దవరం దగ్గర పీడియాట్రిషియన్ గారు వచ్చున్నారండి. ఇలా క్యాంపు అందరూ లేడీస్ మెయిన్ ప్రెగ్నెంట్ వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నా, ఏమైనా హై రిస్క్ ప్రెగ్నెన్సీస్, ఎక్లాంషియా కేసెస్ కానీ లేకపోతే ముందులోనే వాళ్ళకి. కాకినాడ జిల్లా కోటనందూరు గ్రామంలో యువనేత వెలక వెంకట కృష్ణారావు ఆధ్వర్యంలో సింహాద్రి కాలనీ, గొల్లమంద బయలు ప్రాంతాలలో వెలిసిన శ్రీ దుర్గామాత ఆవిష్కరణ, గ్రామోత్సవం, బోనాల జాతర ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి పసుపు కుంకాలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సమర్పించుకున్నారు. గ్రామమంతా మహిళలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. गृहे लक्ष्मी आज नमस्कारों जय बोलो गणेश महाराज की जय।
నువ్వు తెచ్చి ఎక్కడ రెండు వంటాలి కదా ఎన్ని తెచ్చారు సిద్ధాయ నమః సదార్థ ప్రియాయ నమః సర్వవిద్యాయ నమః దక్షకన్యాయ నమః దాక్ష యజ్ఞ విరాజన్యాయ నమః అహం కుమారి నమః విష్ణువే నమః జగదాయ నమః నారాయణ. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 టీవీ తెలుగు న్యూస్.